నమస్కారం. ఒక యువ తండ్రి ఆఫీస్ నుంచి బైక్ పై ఇంటికి వస్తున్నాడు. అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక కారు అతన్ని ఢీ కొట్టింది. అతను లేచాడు, నవ్వుతూ నాకేం కాలేదు, చిన్న దెబ్బ మాత్రమే అని చెప్పాడు. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ 2 గంటల తర్వాత వాంతులు మొదలయ్యాయి. నిద్రమత్తు పెరిగింది. కొన్ని నిమిషాల్లోనే అతను స్పృహ కోల్పోయాడు. ఎందుకు తెలుసా? సమస్య బయట లేదు, అతని మెదడులో లోపల రక్తస్రావం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ తరచూ జరుగుతుంటాయి. చాలా మంది బయట రక్తం లేదు అంటే ప్రమాదం లేదు అనుకుంటారు, కానీ అది చాలా పెద్ద పొరపాటు. తలకు దెబ్బ చిన్నదిగా కనిపించినా మెదడులో ప్రమాదకరమైన గాయం ఉండొచ్చు. కొన్నిసార్లు కనిపించని గాయాలే అత్యంత ప్రమాదకరమైనవి. ఒక కాలేజీ విద్యార్థి క్రికెట్ ఆడుతున్నాడు. బంతి తలకు తగిలింది. అతను నవ్వాడు, మళ్ళీ ఆట కొనసాగించాడు. కానీ ఆ రాత్రి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మాటల్లో తడబాటు వచ్చింది. సిటీ స్కాన్ చేసినప్పుడు మెదడులో రక్తస్రావం ఉన్నట్లు తెలిసింది. మరో ఉదాహరణ, ఒక వృద్ధురాలు బాత్రూమ్ లో జారి పడింది. ఏమీ కాలేదు అని చెప్పింది. బయట గాయం లేదు, రక్తం లేదు, అందరూ బాగానే ఉందని అనుకున్నారు. కానీ మరుసటి రోజు తన కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేకపోయింది. ఆమెకు నెమ్మదిగా మెదడులో రక్తస్రావం జరుగుతోంది. ఈ ప్రమాదం వృద్ధుల్లో మరియు రక్తం పలుచగా చేసే మందులు వాడే వారిలో మరింత ఎక్కువ. తలకు దెబ్బ తర్వాత ఈ లక్షణాలు ఉంటే ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. 1 తీవ్రమైన లేదా పెరుగుతున్న తలనొప్పి, మళ్ళీ వాంతులు, అతిగా నిద్రమత్తు, గందరగోళం, మాట తడబడటం, చేయి లేదా కాలు బలహీనపడటం, నడవలేకపోవడం, ఫిట్స్ రావడం, చూపు మసకబారడం లేదా రెండుగా కనిపించడం, కొన్ని సెకండ్లైనా స్పృహ కోల్పోవడం. ఈ లక్షణాలు అత్యవసర హెచ్చరికలు. ఇవి ఉంటే వెంటనే సమీపంలోనే ఆసుపత్రికి వెళ్ళండి. అవసరమైతే డాక్టర్ సిటీ బ్రెయిన్ స్కాన్ చేస్తారు. చికిత్స వెంటనే ప్రారంభిస్తారు. గుర్తుంచుకోండి, మొదటి కొన్ని గంటలే ఒక ప్రాణాన్ని కాపాడగలవు. హెల్మెట్ ధరించడానికి కొన్ని సెకండ్లు చాలు. సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ఒక క్లిక్ చాలు. కానీ ఆ కొన్ని సెకండ్లు మీ జీవితాన్ని కాపాడగలవు. మీ మెదడు, మీ జ్ఞాపకాలు, మీ కళలు, మీ మాట, మీ నవ్వు, మీ కుటుంబం అన్నింటికీ ఆధారం. దాన్ని ఎప్పుడూ రక్షించుకోండి. ఎందుకంటే తలకు తగిలిన ఒక చిన్న దెబ్బ కొన్నిసార్లు జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి మరియు నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క షేర్ ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. థ్యాంక్ యూ.